ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తల్లి కొందన పథకం సంబంధించి మనకి జూన్ 12 తారీఖున కూటమి ప్రభుత్వం అయితే లాంచ్ చేయడం జరిగిందండి. సో ఈ పథకం సంబంధించి తల్లులకు గతంలో వైసీపీ ప్రభుత్వం అయితే ఫస్ట్ ఈకేవైసీని చేసేవాళ్ళమండి. సో తర్వాత ఎలిజిబుల్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. అప్పుడు మనకి పేమెంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అలా కాకుండా నేరుగా డీపీటీ ద్వారా తల్లి కొందన పథకం సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, అర్హులు ఉన్నారో వారి యొక్క డేటా పరంగా లాస్ట్ ఇయర్ డేటా పరంగానే మనకి గవర్నమెంట్ అనేది స్కూల్ డేటా పరంగా తీసుకొని అమౌంట్ అనేది నేరుగా జూన్ 12 తారీఖునే లాంచ్ చేయడం జరిగింది. అంటే ఎటువంటి ఈకేవైసీ లేకుండా డైరెక్ట్గా డీపీటీ ద్వారా ఎన్పిసిఐ లింక్ ఉంటే తల్లులందరికీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకందరికీ అయితే అమౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. చాలా మందికి క్రియేట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీకు డిస్ప్లే మీద కూడా చూపిస్తాను. సో అలాగే ఇప్పుడు చాలా మందికి డౌట్స్ రావచ్చు. సో ఎలిజిబుల్ లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, సో గ్రామ వార్డు సచివాలయంకి వెళ్లకుండా మనం ఎలిజిబుల్లో ఉన్నామా లేదా అని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. సో ఏం లేదండి, మనకి మనమిత్ర అని చెప్పేసి వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులో మనకి తల్లి కొందనం యొక్క స్థితి అనేది స్టేటస్ చెక్ చేసుకునే విధంగా అయితే ఇవ్వడం ఉంది. ఇందులో మనకి 2 ఆప్షన్స్ చూపిస్తారు. ఒకటి ఎలిజిబుల్, ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి. అంటే ఎలిజిబుల్ ఉంటే ఏ విధంగా మెసేజ్ వస్తుంది, ఇన్ఎలిజిబుల్ ఉంటే ఏ విధంగా మెసేజ్ వస్తుంది అనేది ఈ వీడియోలో మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో సింపుల్గా ఏం లేదండి, మీరు ఎక్కడికి వెళ్ళకుండా, మీ సచివాలయం దగ్గరికి వెళ్ళకుండా మీ యొక్క మొబైల్లోనే గవర్నమెంట్స్ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ద్వారా వాట్సాప్లో మీ యొక్క స్టేటస్ అనేది మీకు అమౌంట్ పడుతుందా లేదా, ఒకవేళ పడింటే ఏ విధంగా మెసేజ్ వస్తుంది, పడకుంటే ఏ విధంగా మెసేజ్ వస్తుంది, అసలు మీరు ఎలిజిబుల్లా కాదా, అసలు మీ యొక్క డేటా అనేది స్కూల్ నుంచి తీసుకున్నారా లేదా అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు అన్నమాట సింపుల్గా. సో మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. డైరెక్ట్గా మనకి వాట్సాప్లో చేసుకునే విధంగా ఈరోజు ఉదయం మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ వీడియో అనేది మీ ముందుకు లైవ్ డెమోతో తీసుకొస్తున్నాను అండి. సో వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మనమిత్ర వాట్సాప్ ఓపెన్ చేసి హాయ్ అని చెప్పేసి మెసేజ్ చేసి ఇక్కడ మనకి ఒక మెసేజ్ అలా వస్తుంది హాయ్ అని చెప్పి సెండ్ చేసిన వెంటనే ఈ ప్రాసెస్ అందరికి తెలిసిందే. సో మరొకసారి మేము ముందుకనే వీడియో తీసుకొస్తున్నాను. సో సేవ్ అని ఎంచుకోవడం చెప్పేసి ఆప్షన్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి తల్లి కొందనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి తల్లి కొందనం సంబంధించి ఎవరైతే స్టూడెంట్ కానీ స్టూడెంట్ యొక్క మదర్ ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి సెండ్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఒక మెసేజ్ అలాగే వస్తుంది. సో మీ కుటుంబంలో ఎలిజిబుల్ ఉంటే కన్నా 3 మెంబర్స్ ఉంటే కానీ 3 మెంబర్స్కి అమౌంట్ పడుతుందని చెప్పేసి విధంగా అయితే రావుతుంది. అలాగే మరొకరైతే ఎంటర్ చేసి మీకు క్లిక్ చేసి చూపిస్తానండి. మరొక తల్లి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను, నిర్ధారించండి క్లిక్ చేసి. సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఒక మెసేజ్ అయితే వస్తుంది మనకి మరొకసారి. సో చూడండి, వీళ్ళు తల్లి కొందన పథకానికి అర్హులు కాదని చెప్పేసి యావరేజ్ కాంట్రిబ్యూషన్స్ చెప్పేసి మనకి 300 యూనిట్ వచ్చిందని చెప్పేసి రావడం జరిగిందండి. సో ఈ విధంగా గవర్నమెంట్స్ వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇదండి వీడియో అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.